ఆరోగ్యాభిలాష అందరికీ హృదయపూర్వక నమస్సమాంజలండి. మా ఫామ్ హౌస్ దగ్గర వంకాయలు వచ్చాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయి, గుత్తులు గుత్తులుగా లేతగా తాజాగా బాగున్నాయి కదండి. ఆర్గానిక్ పంట. ఈ వంకాయలతో ఈరోజు మనం గుత్తి వంకాయ కూర తయారు చేస్తున్నాను. ఈ గుత్తి వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలు చూడండి. వంకాయలు తాజాగా లేతగా ఉండే వంకాయలు అలాగే మధ్యలో కట్ చేసుకోవాలి, అలా ముక్కలు కట్ చేసుకోవాలి. బాగా కడగాలి, కడిగి ఉప్పు నీళ్ళు వేయాలి. కట్ చేసి ఉప్పు నీళ్ళు వేస్తే వంకాయలు పాడవకుండా ఉంటాయి, సిలుము లేకుండా ఉంటాయి. వంకాయలు అలాగే వేరుశనగ పప్పులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొద్ది జీడిపప్పు, ఉల్లిపాయలు, టమాటాలు అనేది వంకాయ మొక్కలు వేసామండి. వంకాయలు ఎంత బాగా వచ్చాయి తాజాగా. లేత వంకాయలు చాలా బాగున్నాయి కదా. వంకాయలు కట్ చేసుకొని గుత్తి వంకాయ తయారు చేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కూర కావాల్సిన పదార్థాలు: వంకాయలు, ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, జీడిపప్పులు, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, ధనియాలు, 2 స్పూన్లు వేరుశనగపప్పులు, కొద్దిగా నిమ్మకాయ చేసేంత చింతపండు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి. అంతే. ఇవన్నీ వేపడానికి కావాల్సిన ఆయిల్, ఉప్పు, కారం, అంతే. గుత్తి వంకాయ కూర కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా. సరే, వెల్లుల్లి మనం వేపుకున్నాం కదా, అవన్నీ మసాలా వచ్చాక అలాగే ఉల్లిపాయలు, అల్లం, పుదీనా, కొద్దిగా వాటర్ వేసి ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. కారం స్పూన్ యాడ్ చేయండి. ఇలా తయారు చేసుకున్న ముద్దను వంకాయలు పెట్టుకోవాలి. ముందు కట్ చేసి ఉంచుకున్నాం కదా వంకాయలు, ఇలాగా వంకాయల మధ్యలో పెట్టాలి. ఇలా తయారు చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు ఇలా పెట్టుకోవాలి. లేత వంకాయ ఎంత బాగుంది చూడండి. గుత్తి వంకాయ కూరకు ముందుగా వెలిగించి పాన్ పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసాను. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఈ ఫామ్ హౌస్ దగ్గర ఇటుకలు, సిమెంటు, ఇసుకతో పొయ్యి తయారు చేయించాను చూడండి, ఎంత బాగా వచ్చింది. పొయ్యి కర్రల పొయ్యి మీద వంట చేయడానికి పొయ్యి తయారు చేసుకున్నాం. పొయ్యి చాలా బాగా వచ్చింది కదండి.
బాగా వేగింది కదా, ఇప్పుడు మన వంకాయలు ఫామ్ హౌస్లో వంగ మొక్కలు ఎంత బాగున్నాయి చూడండి. ఆ వంగ మొక్కల్లో కాయలండి తాజాగా ఎంత బాగున్నాయి చూడండి, లేకపోతే చాలా బాగున్నాయి కదా. ఆయిల్లో వంకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా మగ్గిన వాళ్ళు వంకాయలు. ఇస్తే మూత పెడితే బాగా మగ్గిపోతుంది. కప్పాలి బాత్ గాలి ఎక్కువ ఉంది ఈరోజు. ప్రాణాయామం కప్పాలి బాత్. వంకాయలు బాగా ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు నీళ్ళు మసాలా ముద్ద కూడా వేసారు. ఈ మసాలా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. మళ్ళీ మూత పెట్టాలి. మధ్య మధ్య కలుపుతూ ఉంటే 2 గంటల కన్నా మాడిపోవాలి. వంకాయలు బాగా ఫ్రై అవ్వాలి. మళ్ళీ కొంచెం మూత పెట్టాలి. మేము కొన్న మట్టి పాత్రలు ఇది అన్నానికి కూరకు వేసుకోవడానికి వాటర్కి గుత్తంగా కూర వండుతున్నాం. కూరతో పాటు కింద అగ్గిలో తేగలు కాల్చుకుంటాం. తేగలు ఆరోగ్యం చాలా మంచిది. తేగలు బాగా కలిపేయండి. తేగలు కర్రల పొయ్యి మీద మట్టి పాత్రలో వండుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మట్టి పాత్రలో వండిన వంటలు టేస్ట్ చాలా బాగుంటాయి. మన పెద్దలందరూ ఇలాగే మట్టి పాత్రలో వంట చేసుకుని తినేవాళ్ళు కదా. వంకాయలు కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసాను. కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి ఇంకా బాగా ఉడుతాయి. మా అమ్మగారు కూడా చిన్నప్పుడు ఇలాగా కలప మీద మట్టి పాత్రలో వంట చేసి పెట్టేవాళ్ళండి మాకు. శారీరక శ్రమ చాలా ఎక్కువ ఉండేది కదా. కర్రలు తెచ్చుకోవడం,
ఊరు మధ్య నువ్వు ఉంటే నువ్వు దగ్గర నుంచి నీళ్ళు మోసుకోవడం, పొలం పనులు చేసుకోవడం, మాడిపోకుండా కలపెడతా ఉండాలి మధ్య మధ్యలో. దంచడం, రుబ్బడం. అప్పుడు కరెంట్ ఉండేది కాదు, అన్ని పనులు చేసేవాళ్ళు చక్కగా. శారీరక శ్రమ అధికంగా ఉండడం వల్ల బీపీ షుగర్ ఏమీ లేకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. నేడు శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక రకాల జబ్బులు వస్తున్నాయి కదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కదా. బాగా ఉడికించుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలండి. నిద్రలేసిన వెంటనే మనం వాకింగ్, యోగా, మెడిటేషన్ చేస్తుంటే ఎలాంటి అనారోగ్య సమస్య మన దగ్గర జరగదు. వంకాయల ఆరోగ్యానికి చాలా మంచిదండి. వంకాయలతో మనం ఇలాగే మనం ఉత్తొక్కే కూడా తయారు చేసుకోవచ్చు, అలాగే సాంబార్లు వేసుకోవచ్చు, పచ్చడి కాల్చిన వంకాయలతో పచ్చడి చేసి ఇంతకుముందు చూడండి. మూతపెట్టి బాగా ఉడికించుకోవాలి. ఈ కూర వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే చపాతీ, ఇడ్లీ, దోశ, ఉప్మా అన్ని రకాల టిఫిన్లకి చాలా బాగుంటుంది. అగ్గిలో కాల్చిన ఉడకబెట్టినాడు కంటే కాల్చిన తేడా చాలా బాగుంటుంది. తేగలు కూడా బాగా కలిపే చూడండి. తేగలో ఫైబర్ అధిక మొత్తాలు ఉంటుంది కదా. ఇదంతా బాగా తప్పు చేసి కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య నివారణకు బాగా దోహదపడుతుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది. కలిపి ఇలాగ వస్తాయి. ఆరోగ్యం దివ్య ఔషధం తేగలు. ఈ సీజన్లో బాగా దొరుకుతాయి తేగలు. ఏ సీజన్లో దొరికితే ఆ సీజన్లో బాగా తినాలి కదా మనం. కార్బోహైడ్రేట్స్ అధిక మొత్తాలు ఉంటాయి. విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఎంత బాగా కలిసి చూడండి తేగలు. ఎంత బాగా కలిపి చూడండి. ఇది కదా హ్యాపీనెస్ అంటే. పల్లెటూరులో ఆ కర్రల పొయ్యి మీద ఫామ్ హౌస్లో పండించిన వంకాయలతో గుత్తొంకాయ కూర చేసుకుంటూ తేగలకు కాల్చుకొని తింటూ సూపర్, చాలా బాగుంది. వంకాయ బాగా ఉడికాక చూడండి, కొద్దిగా ఉడికింది కదా, ఇలా బాగా ఉడికేటప్పుడు చింతపండు నిలిపాయి. ముందు చింతపండు వేసి ఆ వంకాయ సరే ఉడదు కదా. ఆడుకోకుండా చూసుకోవాలి. ఎలాంటి కెమికల్స్ లేకుండా ఫామ్ హౌస్ దగ్గర పండించిన పంటలతో వండుకొని తినడం వల్ల ఆరోగ్యం చాలా మంచిది కదండి. ఇక్కడ మంచి గాలి, వెలుతురు, ఇంకా పొల్యూషన్ లేని ఎయిర్ చాలా బాగుంటుంది. వంకాయ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది ఆరోగ్యం. ఫామ్ హౌస్ దగ్గర ఇలాగా మొక్కలు నాటుకోవడం, తవ్వడం, నీళ్ళు పోయడం, మొక్కలు పెంచుకోవడం, కూరగాయలు కోసి వండుకోవడం ఎంత హ్యాపీనెస్ చూడండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్లస్ మంచి ఆరోగ్యం ఎంత బాగుంది చూడండి. గుత్తి వంకాయ కూర ఎంత బాగా వచ్చిందండి. గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ చూడండి. అసలు ఇక్కడ విడిపడదు చూడండి. వంకాయ వంకాయ ఉంది కదా చూడండి, బాగా ఉడిపోయిందండి. హ్యాపీ. వంకాయ కూర వండుతూ తేగలు కాల్చండి. ఎంత బాగున్నది తేగలు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, చాలా మంచిది. ఏ సీజన్లో దొరికే సీజన్ తెలియదు కదా మనం. ఈ సీజన్లో తేగలు ఎక్కువ దొరుకుతాయి. ఎంత బాగున్నది. ఉడకబెట్టిన వాటికంటే ఇలా కాల్చుకొని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు ఇదంతా ఈ పాత్ర తీసారు. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఎంత బాగుంది చూడండి. లాస్ట్ కొద్దిగా కొత్తిమీర చేసాడు.
సూపర్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది టేస్ట్. వాసన గుబాలిస్ గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఎంత బాగుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని పంట పొలాల మధ్యలో ప్రకృతిని ఆస్వాదిస్తూ చూడండి, హ్యాపీగా ఎంత బాగుంది చూడండి. క్లైమేట్ ఎంత బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలండి. వీడియో నచ్చిందండి అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియో గురించి సబ్స్క్రైబ్ చేశారు కదండి. సర్వే జన సుఖన భవంతు. మీరు కూడా ఇలా తయారు చేసి గుత్తి వంకాయ కూర ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదండి. అందరికీ ధన్యవాదాలండి.